హూ ఈస్ నోన్ హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ? కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ యొక్క ఫాదర్ ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫ్రాయిడ్, ఆప్షన్ బి పియాజే, ఆప్షన్ సి స్కిన్నర్, ఆప్షన్ డి వాట్సన్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ఇచ్చింది పియాజే. బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రోత్ మెయిన్లీ రిఫర్స్ టు. గ్రోత్ అనేది ముఖ్యంగా దేన్ని సూచిస్తుంది? గ్రోత్ని పెరుగుదల అంటాం. పెరుగుదల అనేది ముఖ్యంగా పరిమాణాత్మక మార్పులను, మనం కొలవదగిన మార్పులను సూచిస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. ఎమోషనల్ చేంజెస్, ఆప్షన్ బి సోషల్ చేంజెస్, ఆప్షన్ సి క్వాంటిటేటివ్ చేంజెస్, ఆప్షన్ డి మోరల్ చేంజెస్. క్వాంటిటేటివ్ అంటే మనం కొలవదగిన మార్పులను క్వాంటిటేటివ్ చేంజెస్ అంటాం. మనం పెరుగుదలను కొలవగలుగుతాం కాబట్టి క్వాంటిటేటివ్ చేంజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డెవలప్మెంట్ ఈజ్. వికాసం అనేది ఆప్షన్ ఏ టెంపరరీ చేంజెస్, ఆప్షన్ బి కంటిన్యూస్ ప్రాసెస్, ఆప్షన్ సి సడన్ ప్రాసెస్, ఆప్షన్ డి ఫిక్స్డ్ ప్రాసెస్. మనం వికాసం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ స్టేజ్ ఇన్ పియాజే థియరీ ఈజ్. పియాజే ఇచ్చిన థియరీ ఏంటిదంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాము. సో అతను ఇచ్చిన స్టేజెస్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కాంక్రీట్ ఆపరేషనల్, ఆప్షన్ బి సెన్సరీ మోటార్, ఆప్షన్ సి ఫార్మల్ ఆపరేషనల్, ఆప్షన్ డి ప్రీ ఆపరేషనల్. మనకు పియాజే మొత్తం 4 స్టేజ్లను ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్, థర్డ్ కాంక్రీట్ ఆపరేషనల్, ఫోర్త్ వచ్చేసి ఫార్మల్ ఆపరేషనల్. ఈ 4 స్టేజెస్ అనేది పియాజే ఇచ్చిన థియరీలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి పియాజే థియరీలో ఫస్ట్ స్టేజ్ ఏది అని క్వశ్చన్ అడిగారు కాబట్టి సెన్సరీ మోటార్, బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ చైల్డ్ డెవలప్మెంట్? ఏ ఫ్యాక్టర్ అనేది చైల్డ్ యొక్క డెవలప్మెంట్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ హెరిడిటీ, ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్, ఆప్షన్ సి న్యూట్రిషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. పిల్లల యొక్క వికాసంలో, డెవలప్మెంట్లో హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, న్యూట్రిషన్ ఇవన్నీ ప్రభావం చూపెడతాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అడాలసెన్స్ పీరియడ్ ఈజ్ జనరల్లీ బిట్వీన్. అడాలసెన్స్ పీరియడ్ అనేది ఏ వయసు మధ్యలో ఉంటుందనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ 2 to 6 years, ఆప్షన్ బి 6 to 12 years, ఆప్షన్ సి 12 to 18 years, ఆప్షన్ డి 18 to 25 years. అడాలసెన్స్ అనేది ముఖ్యంగా 12 నుండి 18 సంవత్సరాల మధ్యలో వస్తుంది. 12 సంవత్సరాలకు స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాల వరకు జరుగుతూ ఉండే పీరియడ్ని మనం అడాలసెన్స్ అంటాం. సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ కాన్సెప్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ స్టర్న్, ఆప్షన్ బి ఫ్రాయిడ్, ఆప్షన్ సి స్కిన్నర్, ఆప్షన్ డి వాట్సన్. మనకి ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది స్టర్న్ అనే శాస్త్రవేత్త. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ